హాయ్ అండి. ట్రైన్లో ఆర్డర్ పెట్టుకున్నాము, లంచ్ టైం అయిందని చెప్పేసి. చూడండి, చూపిస్తా ఏమి ఇచ్చారు. కొత్తిమీర గార్నిష్ చేసి రైస్ ఇచ్చారు, దాల్ ఇచ్చారు, చపాతి, స్వీట్, పొటాటో కర్రీ ఇచ్చారు, పన్నీర్ కర్రీ ఇచ్చారండి. టేస్ట్ విషయానికి వస్తే పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకొని తినాలి. ఏం తీసుకెళ్ళి ఇక్కడంతా అంతే అండి, ఉప్పు కారం లేకుండా తింటారు. అది ఎట్లా తింటారేమో వాళ్ళకే తెలియలే, కానీ మనకు మాత్రము రాయలసీమ వాళ్ళకి ఉప్పు కారం కానీ లేదు అంటే ఏం తినం అసలు. మన రుచులే వేరు, వీళ్ళ రుచులే వేరు. మా ఆయన అయితే తినలేదు, చూడండి, తినకుండా కూర్చొని. నేను మాత్రం ఏదో ఉప్పు ఉన్నా కారం ఉన్నా ఏం లేకున్నా ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను. ఇంట్లోని దాల్ కర్రీతో రోటీ, పన్నీర్ కర్రీ ఉంది, కానీ మనం చేసే స్టైల్కి వీళ్ళు చేసే స్టైల్కి చాలా తేడా. అసలు ఉప్పు కారం ఏం లేదండి. అసలు నైట్ ఏం తినాలో, రేపు ఏం తినాలో, ట్రైన్లోనే సరిపోతుంది. ట్రైన్ జర్నీ అంటే అనుకున్నాం, కానీ ఎప్పుడు ఇంత లాంగ్ జర్నీ అయితే చేసింది లేదండి. ఇదే ఫస్ట్ టైం వెళ్ళి ట్రైన్లో ఇంత లాంగ్ జర్నీ చేయడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమ్మద్దండి. కార్లో తిరుగుతాం కానీ ఫ్లైట్లో తిరిగేంత లేదు. ట్రైన్, ఫ్లైట్ అంటే ఎక్కడో కార్లు బాగా చెప్పాను. నమ్మద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇంత లాంగ్ జర్నీ ట్రైన్లో చేసిందే ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి. మేము కూడా చేసాము. ఏ ఊరికి వెళ్ళినప్పుడు కూడా కామెంట్ చేయండి, మర్చిపోద్దండి. ఓకే, మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీ నేను కూడా ట్రైన్లో చేసింది మీరంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మర్చిపోద్దండి. ఏ ఊరికి వెళ్ళారో కూడా పెట్టండి. మేమైతే హిందూపూర్ టు ఢిల్లీ, మీరు ఏ ఊరికి వెళ్ళారో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో కూడా పెట్టండి.